ప్రజా సమస్యని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 18వ డివిజన్లో క్షీణించిన పారిశుద్ధ్యంపై సంబంధిత కార్పొరేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ని ఆదేశించారు. బుధవారం కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు కౌన్సిల్ దృష్టికి వచ్చాయి. ఆయా అంశాలపై సుదీర్ఘంగా మేయర్ వివరణ ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు చెప్పినట్లుగా అధికారులు నడుచుకోవాలని అన్నారు. ప్రతి సమస్యని నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని సూచించారు. ఎందుకంటే అప్పుడు మీకు కరప్షన్ తగ్గిపోతుంది. అప్పుడు సెట్ బ్యాక్ లేకుండా ఇప్పుడు బెంగళూరులో లాగా 46 స్టేట్లో కూడా ఏ విధంగా వేరే స్టేట్లు ఎట్లా ఉన్నాయి చూడండి. చూసి దాని ప్రకారం మీరు కూడా అప్పుడు మీరు చెప్పే పాయింట్ కూడా కరప్షన్ అనేది ఉండదు. పేదవాడు కూడా వీళ్ళందరూ చుట్టూ జరగాల్సిన పని లేదు. వాటి స్థలంలో వాడు కట్టుకున్నట్టు వాళ్ళు హ్యాపీ ఉంటారు. ఎదురికి ఎబోవ్ పవర్టీలో ఉన్న వాళ్ళు సెట్ బ్యాక్ వదిలిపెట్టుకోవాలి తప్పదు. రెండో పాయింట్ ఏంటంటే మీరు తగ్గింది, అది ఎట్టిపోయింది తెప్పిద్దాం. 300 కోట్ల ఆదాయం తెప్పిద్దాం. కూర్చోండి. రెండు పాయింట్లు ఉన్నాయి మేడం 2 పాయింట్స్ ఉన్నాయి. మీకు ఆన్సర్ చేస్తున్నాను. తర్వాత ఒక నిమిషం మాట్లాడిన తర్వాత అర్బన్ హెల్త్ కేర్ గురించి మేడం కొన్ని సైట్స్ ఐడెంటిఫై చేసి చెప్పండి. ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ సైట్లు మనం పేదవాడి కోసం ఈ పిఎస్సీలు అర్బన్ హెల్త్ సెంటర్లు డెవలప్ చేయడానికి ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ అట్లాగే బద్దిపాటి కాన్స్టిట్యూన్సీలో కూడా సైట్లు ఉంటే వాళ్ళకి చెప్పండి. దయచేసి వాళ్ళు మినిస్ట్రీ నుంచి శాంక్షన్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి మన దగ్గర అన్యాక్రాంతంగా అవ్వకుండా ఏదో ఒక ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి అవి కూడా మీరు ఏ సైట్లు ఉన్నాయి ఏమి ఇవ్వగలన్నది కూడా ఒక వారం రోజుల్లో కరెక్ట్ చెప్పింది. కానీ పేదవాడు అడుగు బలైన వర్గాలకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫ్రీగా వాడుతుంది. క్లియర్